హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఇది వచ్చేసరికి ఉస్మానియా యూనివర్సిటీ ఇయర్ వైజ్ వాళ్ళ ఎగ్జామినేషన్ ఫీ అయితే రావడం జరిగింది. ఇయర్ వైజ్ వన్ టైమ్ ఛాన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మెసేజ్ చూడండి. ఓన్లీ ఫర్ యూజీ ఇయర్ వైజ్ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ ఓన్లీ వన్ టైమ్ ఛాన్స్ క్యాండిడేట్ ఎగ్జామినేషన్స్ జూలై 2025 అని ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి జూలైలో ఉండే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ప్రెస్ నోట్లో చూసుకున్నట్లయితే చూడండి, చాలామంది కూడా నన్ను అడగడం జరిగింది అనమాట. ఇయర్ వైజ్కి ఎప్పుడు వస్తుంది చాలామంది అడగడం జరిగింది. ఎటకేలకు మనకి ఇయర్ వైజ్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు అప్డేట్ చేస్తాను చెప్తున్నాను, ఖచ్చితంగా వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అందరూ లైక్ చేసేయండి, ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. 2000 బ్యాచ్ నుంచి 2015 వరకు ఎవరైతే డిగ్రీ జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ ఇయర్ వైజ్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. వన్ టైమ్ ఛాన్స్ చూడండి, ఇక్కడ ఇచ్చారు. వన్ టైమ్ ఛాన్స్ సిలబస్ ఇక్కడ వచ్చేసరికి మనకు అకాడమిక్ జూలై ది ఎగ్జామ్స్ విల్ బి కండక్టెడ్ యాజ్ పర్ ది లాస్ట్ ఇయర్ వైజ్ సిలబస్. అంటే అకాడమిక్ ఇయర్ 2015-16 ఇయర్ వైజ్ స్కీమ్ సిలబస్. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ వచ్చేసరికి మనకు ఇక్కడ 2015-16 బ్యాచ్లో ఉండే సిలబస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి డేట్ ఇచ్చారు కదా. ఇక్కడ డేట్ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి వితౌట్ లేట్ ఫీ అనమాట. జూన్ 17 వరకు అయితే మనం ఫీ పే చేయొచ్చు. కాలేజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ 19/6 అంటే జూన్ 19 వరకు పే చేస్తాయి. ₹500 ఫైన్తో మనం జూన్ 20 నుంచి జూన్ 24 వరకు అయితే పే చేయొచ్చు. కాలేజ్ వాళ్ళకు మనకు వచ్చేసరికి 25 వరకు ఇవ్వడం జరిగిందనమాట. మీరు 17 వరకు అయితే జూన్ 17 వరకు అయితే ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవచ్చు. ఇయర్ వైజ్ వన్ టైమ్ ఛాన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఫీ పే చేసుకోవచ్చు. ఎంత ఫీ పే చేయాలో ఇప్పుడు చూద్దాం అనమాట. ఏ గ్రూప్ వాళ్ళు ఎంత ఫీ పే చేయాలి అనేది ఇక్కడ ఉంది చూడండి. వచ్చేసరికి మనకు ఇయర్ వైజ్ బీఏ, బీకామ్ ఎవరెవరు ఇందులో ఎగ్జామ్స్ అటెండ్ చేయొచ్చు అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వీళ్ళందరూ ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు. ఇక్కడ చూసుకున్నైతే మనకు ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి ఎవరెంత ఫీ పే చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు బీఏ, బీకామ్, బీఎస్డబ్ల్యూ, బీబీఏ ఇది బీబీఏ వాళ్ళకు, ఇది బీఏ, బీకామ్, బీఎస్డబ్ల్యూ వాళ్ళకు 2001 నుంచి 2009-10 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసరికి ఒక పేపర్కి 4,000 అయితే ఫైన్ పే చేయాలి. అది మీరు ఒక పేపర్కి ఫైన్ పే చేయాలి. 4,000 అనేది ఒక పేపర్కి ఫైన్ పే చేయాలి, ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి. మీరు ఎన్ని పేపర్లు ఉంటే అన్ని 4,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక పేపర్ ఉన్నట్లయితే మనకు అప్ టు 2 పేపర్స్ అనేది ఇంత ఫీ పే చేయాలి. 990 ప్లస్ ₹150 అయితే పే చేయాలి. 2 పేపర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే 1480 ప్లస్ ₹150 అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. చూసుకున్నట్లయితే బీఏ, బీకామ్ వాళ్ళు వచ్చేసరికి 2000 నుంచి 2010 వరకు ఉన్న బ్యాచ్లు అందరూ అంత ఫీ అయితే పే చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన 4,000 పేపర్కి మనకి ఎగ్జామినేషన్ పేపర్కి ఇంత పే చేయాలన్నమాట. అదే మనకు వచ్చేసరికి 2010 ఉంది కదా, 2010 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో 2010 నుంచి 16, 2010-11 తర్వాత 2011-12 ఇట్లా బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో 2010 నుంచి 2016 వరకు వాళ్ళు ఉన్న వాళ్ళు ఒక పేపర్కి ₹3,000 అయితే పే చేయాలి. తర్వాత ఎగ్జామినేషన్ పేపర్కి వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీ మనం ఫైన్ పే చేస్తూ ప్లస్ ఎగ్జామినేషన్ ఫీ కూడా పే చేయాలి. మీకు ఎన్ని పేపర్స్ ఉంటే అన్ని 3,000 అనమాట. ఒక పేపర్ ఉంటే 3,000, 2 పేపర్స్ ఉంటే 6,000 ప్లస్ ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలి. ఇక్కడ మనకు మెన్షన్ చేశారు కదా. 2 పేపర్స్ ఉంటే 990 ప్లస్ 150, 3 పేపర్స్ ఉంటే 1480 ప్లస్ ₹150 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బీబీఏ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ ఎవరైతే బీబీఏ వాళ్ళు ఉన్నారో బీబీఏ వాళ్ళు వచ్చేసరికి మనకు ఒక పేపర్కి 2000 బ్యాచ్ నుంచి 2010 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4,000 పే చేయాలి. ఒక పేపర్కి ఫైన్ మాత్రమే. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి. తర్వాత 2010 నుంచి 2016 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పేపర్కి 3,000 పే చేయాలి ఫైను. తర్వాత యాజ్గా ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలి. నువ్వు ఎన్ని పేపర్స్ ఉన్నా అని నీకు ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది, ఫైన్ ఉంటుంది అనమాట. ఎవరైతే 2000 నుంచి 2010 వరకు ఉన్న వాళ్ళు ఒక పేపర్కి 4,000 ఫైన్ పే చేస్తూ ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి. తర్వాత 2010 నుంచి 2016 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3,000 ఫైన్ ఒక పేపర్కి పే చేస్తూ ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలి. ఈ విధంగా ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేసుకోవచ్చు. ఇది ఎగ్జామినేషన్ ప్రెస్ నోట్ అనమాట. చాలామంది అడగడం జరిగింది నన్ను ప్రెస్ నోట్ గురించి, ఎప్పుడు వస్తుంది అసలు ఎగ్జామినేషన్ పెట్టరా అని చాలామంది అడిగారు. అప్డేట్ వచ్చింది కాబట్టి నేను అయితే అప్డేట్ ఇస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.